ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి క్రష్ టిష్యూ శారీస్ అండి. మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్. మనకి ఎలాగో వస్తుంది ఫెస్టివ్ సీజనే కాబట్టి చక్కగా దీవాళీకి ఇలాగ చక్కగా యూస్ చేసుకుంటా చాలా బాగుంటుంది ఆ శారీ అయితే. సో అవి కూడా చూపించేస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ డోలాలో వచ్చేసి మనకి వర్క్ వచ్చిన శారీస్ ఉన్నాయండి. శారీస్ అండి ఇవి ఆల్రెడీ మనం చూపించాము. దీనిలోనే మళ్ళీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చాము. అసలు చాలా బాగుందండి. లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చింది. చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే. అసలు ఆ బ్లౌజ్ చూసే మనం శారీని పిక్ చేయొచ్చండి. మనం వేర్ చేసినా కూడా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ వస్తుంది. సో ఇప్పుడే అన్నీ చూపించేసాను అనుకోండి, తర్వాత వీడియో చూడరు మీరు, అందుకనే నేను ఆపుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా డోలా వర్క్ శారీస్ అండి. ఇది మనకి ప్యూర్ డోలా మీద ఇదంతా కూడా మనకి కొంచెం కాశ్మీరీ వర్క్ ఆ టైప్లో లాగా మనకి మొత్తం కూడా జంగిల్ థీమ్లో వచ్చిందనమాట. బోర్డర్స్ వచ్చేసి ఇలా కంచి బోర్డర్స్ వచ్చాయి. అన్నీ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండి. మీరు చక్కగా నీట్గా అన్నీ చూపిస్తాను, చక్కగా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది చూస్తున్నారు బట్ నాట్ సబ్స్క్రైబింగ్ అండి. సో ఎవరైతే వ్యూ చేస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇది మన నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రష్ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది. సేమ్ ఇదే డిజైన్ ఇదే ప్యాటర్న్ మనం ప్రీవియస్గా చూపించాము. చాలా డేస్ అయింది. సో మళ్ళీ వచ్చాయండి. ఇవి చాలా డిమాండ్ ఉన్న శారీస్ యాక్చువల్గా. అండ్ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనం ఇస్తున్నాము. సో మేము అప్పుడు చెప్పినప్పుడు కూడా సేల్లో ఉన్నట్టే చెప్పాము. యాక్చువల్గా ఫ్రెష్ స్టాక్ మీదే సేల్లో అయితే పెట్టామండి. సో అదే ప్రైస్కి మళ్ళీ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక చక్కగా తీసుకోండి. చాలా మంచి శారీస్, లైట్ వెయిట్ ఉంటాయి, కంఫర్టబుల్ ఉంటాయి, మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ. అండ్ దీనిలో కూడా మనకి అసలు ట్రాన్స్పరెన్సీ ఉండదు. మీరు ఎలా కడితే అలా ఉంటాయండి శారీస్. మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ అయితే ఇస్తాయి. చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది శారీ అయితే. మీరు డ్రేప్ చేసినా కూడా చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తాయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీనిలో వచ్చిన బ్లౌజ్, ఆ బ్లౌజ్ వేసుకుంటే చాలు ఇంకా అసలు శారీ మనం అసలు పట్టించుకోవసరం లేదనమాట. అంతా బాగుంటుంది బ్లౌజ్ అయితే. అసలు సూపర్ ఉందండి. బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా కలర్ షేడ్ చెప్పలేదు కదా, కొంచెం చెర్రీ రెడ్ ఆ షేడ్లో ఉందండి. ఇవందులో చూపించే షేడ్స్ అన్నీ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని బ్రైట్ షేడ్సే చూపిస్తున్నాను. సో ఈ షేడ్ కూడా చెర్రీ రెడ్ షేడ్లో ఉంది. మెటాలిక్ షేడ్స్ అండి. కొంచెం మనకి కొంచెం కల్నేత షేడ్స్, డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్ అయితే ఉంటాయి. సో దీని మీద మొత్తం కూడా చిన్ని బుటీస్ తోటి ఇదంతా కూడా మీకు ప్రింట్ కాదండి, థ్రెడ్ వర్క్ బుటీస్ వచ్చాయి. అండ్ స్కాలప్ వచ్చింది. బార్డర్లో వచ్చేసరికి చక్క నీట్గా స్కాలప్ అయితే చేశారు. సో కింద సైడ్ పైన సైడ్ కూడా చక్క నీట్గా స్కాలపింగ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా దగ్గరగా చిన్ని థ్రెడ్ వర్క్ బుటీస్ వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, అసలు మీకు ఒక్క పోగు రావటం కానీ ఏముండదు. చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఉంది, రీజనబుల్ ప్రైస్కి ఉందన్నమాట. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, సారీ ఒకదానికి ప్లీట్స్ పెడతానండి నేను. సో కింద ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికి చూడండి ఎగిరిపోతుంది. యాక్చువల్లీ ప్లీట్స్ వచ్చేసరికి మీకు హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట. ఈ హాఫ్ నుంచి థ్రెడ్ వర్క్ బూటీస్ వస్తాయి. కింద కూడా స్కాలపింగ్ అయితే చేశారు. సో హాఫ్ అండ్ హాఫ్ కింద వస్తుంది అనమాట. ఒక శారీకి ప్లీట్స్ పెడతాను. చక్క నీట్గా ఉంటుందండి శారీ అయితే. మీరు ఎలా డ్రేప్ చేస్తే అలా ఉంటుంది. యాక్చువల్గా డైరెక్ట్ ఏసీకి ఉంది. కొంచెం మనకి శారీ లైట్ వెయిట్ కదా, సో దానివల్ల మీకు కొంచెం ఎగురుతున్నట్టు కనిపిస్తుందండి. బట్ ఇష్యూ ఏముండదు, అసలు మీరు ఎలా కడితే అలా ఉంటుంది అనమాట. ఏసీ కూడా ఆఫ్ చేసేసారు, చూపిస్తాను. చక్క నీట్గా డీసెంట్గా డిగ్నిఫైడ్గా క్లాసీగా ఉంటుంది అనమాట శారీ. చూసారా, మనం ఎలా ప్లీట్స్ పెడితే అలా ఉంటుంది. టిష్యూ అన్నాం కదా అని మేబీ నుంచుండిపోతుందేమో అని అనుకోవచ్చు. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయండి. అసలు నుంచునే ఫ్యాబ్రిక్ ఏం కాదు, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. మీరు కంఫర్టబుల్ వేర్ అనమాట. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు ఫ్యాబ్రిక్ని. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ కాబట్టి రన్నింగ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి సేమ్ అదే కలర్ కాంబినేషన్ మీద మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి.
మొత్తం ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇలా స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా స్కాలపింగ్ అయితే చేశారు. సో యాజ్ టీజ్ బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకొని వేసుకున్నామంటే అసలు ఆ లుక్ వేరేగా ఉంటుందండి. అసలు అద్భుతంగా ఉంది బ్లౌజ్ అయితే. సో మొత్తం బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, చాలా బాగుంది. సో ఇదంతా కూడా మనకి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ ట్రాన్స్పరెన్సీ పెద్ద ఏం లేదండి. మీరు సేమ్ అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వేస్తారు కాబట్టి ప్రిన్సెస్ లైన్ దట్టు మీరు మ్యాక్స్ స్టిచ్ చేయించుకునేది కూడా. సో చూడండి, ట్రాన్స్పరెన్సీ కూడా ఏం లేదు. మీరు ఎలాగా కంఫర్టబుల్గా ఉంటే అలా వేసుకోవచ్చు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1995. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. మంచి జెడ్ బ్లాక్ షేడ్లో ఉంది. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి మెటాలిక్ షేడ్స్లో వస్తాయి కదా, కొంచెం క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చి దాని మీద మనకి ఆ షేడ్స్ రావడం వల్ల చాలా ఎలిగెంట్గా ఉంది. మంచి జెడ్ బ్లాక్ షేడ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ బూటీస్ అయితే వచ్చాయి. అండ్ బార్డర్లో వచ్చేసరికి స్కాలపింగ్ అయితే చేశారు. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ చూసారు కదా, మనకి ఇలా ఉంటుంది అనమాట. దగ్గరగా చిన్న చిన్ని థ్రెడ్ వర్క్ బూటీస్ వచ్చాయి అండ్ స్కాలపింగ్ ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ కింద సైడ్ వచ్చేసరికి ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇలా హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట. అన్ని శారీస్కి ఇలాగే ఉంటుంది మ్యాక్స్, బట్ మీకు మొత్తం ఆల్ ఓవర్ ద శారీ వస్తుందేమో అని అనుకుంటారు కదా, సో అందుకని చూపిస్తున్నాను అనమాట. ఇలా హాఫ్ అండ్ హాఫ్ ప్లీట్స్లో వచ్చేసరికి సగం వరకు ఉండదు, సగం నుంచి ఉంటుంది అనమాట. కింద స్కాలపింగ్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ పళ్ళు కాబట్టి సో రన్నింగ్ పళ్ళు ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద పళ్ళు. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, జెడ్ బ్లాక్ మీద మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ థ్రెడ్ వర్క్ కూడా ఎప్పుడు ఉండే యూజువల్ థ్రెడ్ వర్క్ కూడా కాదండి, చక్కగా మనకి నొక్కి నొక్కి ఉన్నట్టు ఉందన్నమాట. అంటే ఇప్పుడు కాంతా స్టిచ్ అని కానీ అలా ఉంటాయి చూడండి, ఆ టైప్లో ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఫైన్గా ఫినిష్ చేశారు. మీకు ఇంత ప్రైస్ తక్కువ కదా, ఇంత హెవీగా కనిపిస్తుంది, మేబీ మీకు ఏమైనా థ్రెడ్ ఇవి ఏమైనా ఊడిపోతాయి అని అనుకోవచ్చు, బట్ అలాగేం లేదు. మీకు ఫ్రంట్ ఎలా ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్ బ్లాక్ కూడా అలాగే ఉంది, అసలు ఒక్క పోక్ కూడా రాదండి. చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు. ఫ్యాబ్రిక్ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1995. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ షేడ్ అనమాట. చాలా బాగుంది ఈ కలర్ కూడా. మీకు ఎప్పుడు దొరికే రెగ్యులర్ పర్పుల్ కూడా కాదు, దానిలోనే మనకి బాగా డార్క్గా ఉన్న పర్పుల్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా స్కాలపింగ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ చేశారండి. అండ్ చిన్ని చిన్ని జెరీ బుటీస్ చక్క కాంట్రాస్ట్లోనే కాంట్రాస్ట్ థ్రెడ్ తోటే మనకి చిన్ని ఫ్లవర్ బుటీస్ లాగా అక్కడక్కడ మనకి ఇచ్చారనమాట. సో మీరు సింగిల్గా కూడా వేర్ చేయొచ్చండి. సేమ్ అదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న చాలా స్టైలిష్ లుక్ అయితే వస్తుంది. అండ్ కింద సైడ్ వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్, సగం నుంచి ప్లీట్స్ వరకు వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా రన్నింగ్ పళ్ళు వస్తుందండి. ఈ స్కాలపింగ్ అయితే మనకి ఇదంతా కూడా 4 sides కూడా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి అదే సేమ్ కలర్ టోన్లోనే దాని మీద వచ్చేసి కాంట్రాస్ట్లో థ్రెడ్ వర్క్ అయితే చేశారు. చక్కగా రోజెస్ బంచెస్ కింద చిన్న చిన్న లీవ్స్, మొత్తం క్రీపర్స్ అండ్ రోజెస్ తోటి ఫినిష్ అయిందనమాట. ఈ బ్లౌజ్కే పెట్టొచ్చండి యాక్చువల్గా, అంత క్లాసీ లుక్ ఇస్తుంది అనమాట. సేమ్ యాస్టీస్ బ్లౌజ్ వేసుకొని చూడండి, చాలా మంచి లుక్ ఇస్తుంది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 1995. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి పింక్ షేడ్, డార్క్ పింక్ షేడ్ వచ్చింది. యాక్చువల్గా మెజెంటా హాట్ పింక్ ఆ షేడ్ అని కూడా షాప్లో కొంచెం మనకి మెజెంటా టోన్ ఆఫ్ పింక్ షేడ్లో ఉందన్నమాట. రోజ్ పింక్లోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట. బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ కొంచెం మనకి కల్నేత షేడ్స్, మెటాలిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి కొంచెం కల్నేత షేడ్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జాక్ట్ పింక్ అని కాదు, బట్ పింక్ షేడ్ మీకు రెగ్యులర్గా కనిపించే పింక్ కూడా కాదు, అది కూడా చెప్తున్నాను నేను. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది, స్కాలపింగ్ ఫినిష్ చేశారు. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్ని బుటీస్, థ్రెడ్ వర్క్ బుటీస్ అయితే వచ్చాయి. సో కింద సైడ్ వచ్చేసి కింద ప్లీటింగ్ పోర్షన్ దగ్గరకు వచ్చేసరికి మీరు స్కిప్ చేసుకుంటూ వీడియో చూస్తారని నేను ఇలా చెప్తున్నానండి. యాక్చువల్గా ఇలా హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది, ఒక శారీకి మిస్ అయినా మీరు మిస్ అయిపోయినట్టే అనమాట. సో కింద స్కాలపింగ్ అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, మనకి ఇలాగా రన్నింగ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ అండి, మీకు శారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది. దాని మీద ఇలా మొత్తం కూడా
చాలా దగ్గరగా రోజెస్ అండ్ క్రీపర్స్ తోటి చక్కగా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు. అసలు ఈ బ్లౌజ్ గురించి మీరు ఏమైనా పోగులు వస్తాయా ఇలాగని అస్సలు ఆలోచించకండి, చాలా నీట్గా ఉంది. శారీ మీద ఎంబ్రాయిడరీ కానీ లేదు బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ కానీ ఫ్యాబ్రిక్ కానీ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అనమాట. చాలా మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్స్, అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు ఇంచుమించు మీకు ఇదే ప్రైస్లో మీకు హోల్సేల్కి ఇస్తారండి యాక్చువల్గా, బట్ మేము అదే ప్రైస్కి మేము రెగ్యులర్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము. సో సింగిల్ శారీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్కే వస్తున్నాయి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1995. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి మంచి బ్రైట్ షేడ్ అనమాట. యూజువల్గా మనం రత్నావళి కలర్ అంటారు కదండి, ఆ టోన్ ఆఫ్ షేడ్లో ఉంది. చాలా మంచి బ్రైట్గా ఉంది, బ్రైట్ కలర్ కాంబినేషన్. సో మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయండి, మీకు బయట కూడా అలాగే ఉంటాయి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్ని థ్రెడ్ వర్క్ బుట్టి అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్లో లైట్ క్రష్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. యూజువల్గా మీకు దగ్గరగా కోటా శారీ ఏదైతే వెయిట్ ఉంటుందో అదే వెయిట్ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా కొంచెం మనకు అంత మెయింటెనెన్స్ చేయాల్సిన పనేం లేదు. అండ్ మీకు బార్డర్స్లో వచ్చేసరికి ఇలా స్కాలపింగ్ అయితే ఫినిష్ చేశారు. అండ్ మొత్తం శారీ మీద చిన్ని బుటీస్ అనమాట, థ్రెడ్ వర్క్ బుటీస్ దగ్గరగా వచ్చాయి. మీ కలర్ కాంబినేషన్స్ ఒక్కటే డిఫర్ అయినాయి అండి. మొత్తం అన్ని శారీస్ కూడా సేమ్ అనమాట, సేమ్ డిజైన్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి దీని మీద థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు, సేమ్ అదే ఫ్యాబ్రిక్. స్లీవ్స్కి కూడా మీకు ఇలా స్కాలపింగ్ అయితే ఇచ్చారనమాట. సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1995. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి గోల్డెన్ ఎల్లో షేడ్లో ఉంది. చాలా మంచి బ్రైట్ షేడ్ అండి. ఎల్లో అంటే మేబీ లెమన్ ఎల్లో అనుకోవచ్చు, బట్ మంచి బ్రైట్ ఎల్లో షేడ్, గోల్డెన్ షేడ్లో ఉందన్నమాట. గోల్డెన్ ఎల్లో షేడ్లో ఉంది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి చిన్ని థ్రెడ్ వర్క్ బుటీస్. మీకు అన్ని శారీస్ మీద కూడా బుటీస్ వచ్చేసి కొంచెం క్రీమ్ షేడ్, కొంచెం హాఫ్ వైట్ ఆ కలర్ తోటి మీకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. పర్టికులర్గా దీనికి వచ్చేసి మనకి రెడ్తో వచ్చిందండి. రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది. బార్డర్స్లో వచ్చేసరికి మనకి ఇలాగా రెడ్ అంటే కొంచెం మెరూన్ షేడ్ అనమాట, మెరూన్ రెడ్లో ఉంది. స్కాలపింగ్ అయితే ఫినిష్ చేశారు. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న థ్రెడ్ వర్క్ బుటీస్ ఉన్నాయి. అండ్ కింద సైడ్ ప్లీటింగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట. సో ఇలా హాఫ్ నుంచి మనకి థ్రెడ్ వర్క్ బుటీస్ ఉంటుంది, కింద బార్డర్లో స్కాలపింగ్ అయితే ఉంటుంది. అండ్ సింగిల్గా కూడా వేర్ చేయొచ్చు, ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలా డిజైనర్ కైండ్ ఆఫ్ పళ్ళు వస్తుంది, అంటే రన్నింగ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ క్రష్ టిష్యూ మీదే మనకి కాంట్రాస్ట్లో రెడ్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అయితే చేశారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మీకు లుక్ వచ్చేసి ఇవన్నీ కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1995. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి డార్క్ వైన్ షేడ్లో ఉంది. ఈ షేడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో అన్నీ కూడా మీకు మెటాలిక్ టోన్ ఆఫ్ షేడ్స్లో వస్తాయి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్ని థ్రెడ్ వర్క్ బుటీస్, చక్కగా చిన్ని పువ్వుల్లాగా, పారిజాత పువ్వులు ఉంటాయి చూడండి, ఆ టైప్ ఆఫ్ పువ్వుల్లాగా మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా దగ్గరగా థ్రెడ్ వర్క్ అయితే చేశారు. అండ్ స్కాలపింగ్ బార్డర్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ కూడా చూడండి, మీకు అసలు ఏమి ఒక్క థ్రెడ్ కూడా అవుట్కమ్ ఏమి ఉండదు. అండ్ కింద ప్లీటింగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా హాఫ్ అండ్ హాఫ్లో ఉంటుందండి. సగం నుంచి మనకి ప్లెయిన్ ఉంటుంది, సగం కింద నుంచి కూడా మనకి ఇలాగ థ్రెడ్ వర్క్ బూటీస్ వచ్చాయి. బార్డర్లో వచ్చేసరికి స్కాలపింగ్ అయితే వచ్చింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ పళ్ళు. శారీ మొత్తం ఎలా ఉందో అంతా కూడా మనకి రన్నింగ్ పళ్ళు వస్తుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదే షేడ్ డార్క్ వైన్ మీద మనకి ఇలాగ కాంట్రాస్ట్లో క్రీమ్ షేడ్ తోటి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా స్కాలపింగ్ అయితే చేశారు. సో మీకు లుక్ వచ్చి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1995. ఇవి మన నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అండి. ఈ శారీస్ వచ్చేసి మనకి డోలా మీద ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. చక్కగా మొత్తం కూడా మనకి మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి రిచ్గా ఇలాగా కంచి బార్డర్స్ తోటి అయితే ఫినిష్ అయిందండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇంత వర్క్ వచ్చింది కదా, మేబీ వెయిట్ ఉండొచ్చేమని అనుకోవచ్చు, బట్ అంత వెయిట్ అయితే ఏం లేదండి. చాలా మనం భరించగలిగే వెయిట్. బట్ ఏంటంటే మనకి లుక్ కూడా అంతే ఎలిగెంట్గా ఉంటుంది. అస్సలు మేము వెయిట్ ప్రిఫర్ చేయలేము అన్న వాళ్ళైతే అసలు ప్రిఫర్ చేయొద్దండి. బాగా లైట్ వెయిట్ ఉండాలి అంటే, కొన్ని గ్రామ్స్ అయితే ఉండాలి అంటే అసలు ప్రిఫర్ చేయొద్దు. బట్ ఏంటంటే నార్మల్ వెయిట్, కానీ అంటే మనం ఏం భరించలేనంత వెయిట్ ఏం కాదండి శారీస్.
బట్ అంటే కొంతమంది అడిగారు ప్రీవియస్గా మనం చూపించినప్పుడు ఇది వెయిట్ ఉంటాయి అని అడిగారు, దాని గురించి నేను చెప్తున్నా. నామినల్ వెయిట్ అనమాట, మన కోట శారీ ఆ వెయిట్లో అయితే కాదండి. సో ఇదంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలాగ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. చాలా దగ్గరగా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు. మీకు ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అంతే నీట్గా ఉంటుంది. సో మీకు ఏమైనా గాజులు గుచ్చుకొని థ్రెడ్స్ వచ్చేస్తాయేమో ఇలాగైనా అనుకోవచ్చు, బట్ అలాగేం లేదు. మంచి ఫ్యాబ్రిక్, ప్రీమియం ప్యూర్ డోలా మీద మనకి ఇదంతా కూడా ఒక కొలేజ్ లాగా వచ్చిందనమాట. స్వాన్ ఉంది, ఆవులు ఉన్నాయి, చక్కగా లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదంతా కూడా మనకి ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. ఇదంతా కూడా కొంచెం కాశ్మీరీ వర్క్ లాగా ఫినిష్ చేశారు, బట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. సో మీకు బార్డర్స్లో వచ్చేసరికి ఈ బార్డర్ వచ్చి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్, కింద సైడ్ వచ్చేసి మనకి ఒక 7 to 8 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చిందండి. సో రిచ్ గ్రాండ్ లుక్ ఇస్తుంది శారీ. మీరు చక్కగా ప్లీట్స్ పెట్టేసుకొని దగ్గరగా మంచి జ్యువెలరీ వేసుకున్నా కూడా మీరు ఓన్ ఫంక్షన్ అయినా మీరు చక్కగా చాలా హైలైట్ అవుతారు. అంత బాగుంటాయి శారీస్ అయితే, చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. సో అంటే మీరు కోటా శారీ ఆ వెయిట్లో ప్రిఫర్ చేస్తే అసలు తీసుకోవద్దండి. బట్ ఏంటంటే మేము కొంచెం నామినల్ వెయిట్ అన్నా మేము వేర్ చేయగలము అనుకుంటే నార్మల్ వెయిట్ అనమాట. మీకు ఏంటంటే ఇంత ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి మేబీ మీకు వెయిట్ ఉండొచ్చు అని అనుకోవచ్చు, బట్ వెయిట్ అయితే లేదు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, మనకి ఇలా రన్నింగ్ పళ్ళు కాంట్రాస్ట్లో వస్తుంది. జెరీ వీవింగ్ పళ్ళు, టాజల్స్ వచ్చేసి మనకి ఇలా ప్యూర్ మూంగా మీద జెరీ బూటీస్ అయితే వచ్చాయి. మీకు కొంచెం ఇంకా హెవీ లుక్ కావాలి అనుకుంటే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు, లేదా సెల్ఫ్ బ్లౌజ్ అయినా చాలా బాగుంటుందండి. సో జెరీ క్వాలిటీ చూసారా ఎంత బాగుందో, ప్యూర్ గోల్డ్ జెరీ తోటి ఫినిష్ అయిందనమాట. మీకు కింద ప్లీట్స్ వచ్చేసరికి ఇలా 50/50 వస్తాయండి. ఇది మొత్తం కూడా మనకి ఫుల్గా వచ్చేలేదు, కింద వచ్చేసరికి మనకి ఇలా 50/50 వస్తుంది. అప్పుడే చక్కగా నీట్గా కనిపిస్తుంది అనమాట. మనకి ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా ఫైన్గా కనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది, బాగుందండి శారీ అయితే, చాలా బాగుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ అయితే లేదు. సో దీని ప్రైస్ వచ్చేసి 3450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి పర్పుల్ షేడ్తో ఫినిష్ అయింది. సో చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్లో వస్తాయి కాబట్టి మీకు అసలు ఇష్యూ ఏముండదు. మీకు ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంటుందండి. బట్ నోట్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో కదా మనం బుక్ చేసుకుంటుంది. సో 1 to 5% చేంజ్ అయితే ఉంటుందండి. సో ఎగ్జాక్ట్గా అదే కలర్ రావాలి అంటే మనకి ఎవ్వరి వల్ల అవదండి అది. ఎందుకంటే మనది కెమెరా కాబట్టి, కెమెరాలోనో లేకపోతే ఎవరు షూట్ చేసినా మనకి సెల్లోనో మొబైల్లోనో ఎక్కడో ఒకటి చేస్తాం కదా. సో మీకు ఓన్లీ త్రూ మనకి డిజిటల్లో వస్తుంది కాబట్టి కొంచెం కలర్స్ అటు ఇటు కూడా చూపిస్తుంది. మనం ఏం ఫిల్టర్స్ యూజ్ చేయవసరం లేదండి. బట్ ఒక్కోసారి అలాగా కొంచెం ఒక కలర్ వచ్చి బ్రైట్గా కనిపించడం అలా కూడా జరుగుతుంది. సో అందుకని మేము చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక మీకు అది బ్రైటా లైటా ఏ కలర్లో ఉంది కొంచెం ఐడియా అయితే వస్తుంది అన్నమాట. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ బుటీస్ అయితే వచ్చాయి. బుటీస్ కాదండి, మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. చక్కగా ఇలా డిఫరెంట్ టోన్ ఆఫ్ డిజైన్ అనమాట. ఇవన్నీ కూడా మీరు ఇంతవరకు ప్యూర్ కడ్డీ జార్జెట్ అని ఒకటి వచ్చేదండి, పవర్ లూమ్ శారీ. బట్ ఏంటంటే మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ మనం కూడా చూపించాము. సేమ్ అదే డిజైన్, బట్ కొంచెం ఇంచుమించుగా అలాగే ఉంది. కొంచెం ఫారెస్ట్ థీమ్ తోటి అలాగ ఉందన్నమాట. మా కింద బార్డర్స్ వచ్చేసి ఒక 7 to 8 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. ప్యూర్ గోల్డ్ జరీతో ఉందండి. అసలు ఈ బార్డర్కి ఇవ్వచ్చండి, అంత బాగుంది క్వాలిటీ అయితే, అసలు అంత బ్యూటిఫుల్గా ఉంది. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంది. 3450 అనేది రియలీ వర్తీ శారీ అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. మీకు బయట మార్కెట్లో కూడా ఈ ప్రైస్ రేంజ్కి అస్సలు దొరకవండి. ఎందుకంటే మనం ప్రాఫిట్ అనేది చాలా తక్కువ మార్జిన్తో ఉంటుంది. అండ్ దట్టు కూడా మాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏం లేవు. ఇలాగ యూట్యూబ్లో సేల్ చేసే వాళ్ళకి పెద్ద మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏముంటాయండి బయట షాప్ లేకుండా. బట్ ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ లేవు కాబట్టి మీకు కొంచెం తక్కువగా అయితే ఇవ్వగలుగుతున్నాం. ఇదే శారీస్ మనం షోరూంలో అలా తీసుకున్న దగ్గరగా 5000 అయినా ఛార్జ్ చేస్తారు. అండ్ కింద సైడ్ వచ్చేసరికి ఇలా 50/50 వస్తుంది అన్నమాట, కింద ప్లీటింగ్ పోర్షన్ దగ్గరికి వచ్చి. సో మాదైతే ఏలూరులో ఉంటుందండి, మేము రన్ చేస్తుంది అయితే ఏలూరు. మోస్ట్లీ మేము ఏలూరులో ఆన్లైనే డీల్ చేస్తాం. మాకు బయట వేరే ఊర్ల నుంచి ఉన్న క్లయింట్సే ఎక్కువ మంది ఉన్నారు. బట్ మీరు ఏలూరు చుట్టుపక్కల ఉండి ఎప్పుడన్నా రావాలి అనుకుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ త్రూ వాట్సాప్ నెంబర్ అండి. వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేసి చెప్పారంటే మేము లొకేషన్ అయితే షేర్ చేస్తాం. సో ఇంటికి వచ్చి కూడా చూసుకోవచ్చు, మీకు ఇష్యూ ఏం లేదు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, మనకి ఇలా జరీ వివింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్.
బాగుంది. ప్యూర్ మూంగా మీద చిన్న చిన్ని మ్యాంగో బుట్టి డిజైన్ అయితే వచ్చింది. సో మీకు లుక్ వచ్చి ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 3450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్తో ఫినిష్ అయింది. ప్రాపర్ ఆరెంజ్ షేడ్లో ఉందండి. సో బార్డర్స్లో వచ్చేసి మనకి ఇలా కంచి బార్డర్స్లో మీనాకారి స్టైల్ ఆఫ్ వీవింగ్ అయితే వచ్చింది. జరీ కూడా చాలా చక్కగా మెత్తగా ఉందండి. ప్రీమియం క్వాలిటీ జరీ అనమాట. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా థ్రెడ్ వర్క్ బుటీస్ అయితే వచ్చాయి. బుటీస్ అని వచ్చేస్తుంది, బట్ ఆల్ ఓవర్ ద శారీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను మీకు. ఈ జరీ కూడా మీకు ఏం అసలు పోగులు రావడం ఏం లేదు, చక్కగా ఫ్యాబ్రిక్లో కలిసిపోయింది అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మీకు ఫ్రంట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, అసలు ఒక్క పోగు కూడా రాదండి. చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు. మీకు ఆల్రెడీ ఒక శారీకి అయితే నేను ప్లీట్స్ పెట్టి చూపించాను కదా. సో కింద ప్లీటింగ్ పోర్షన్ దగ్గరకు వచ్చేసరికి ఇలా హాఫ్ అండ్ హాఫ్ కింద ఉంటుంది. హాఫ్ ప్లెయిన్ వస్తుంది, కింద హాఫ్ వచ్చేసరికి హాఫ్ నుంచి మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు, ప్యూర్ డోలా సిల్క్ అండి. సో ఫ్యాబ్రిక్ గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా మంచి ఫ్యాబ్రిక్. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలాగ టిష్యూ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి పింక్ షేడ్లో ఫినిష్ అయింది. ఇది కాంట్రాస్ట్లో వచ్చిందనమాట. ఈ పింక్ కూడా మనకి రోజ్ పింక్లోనే డార్క్ షేడ్ అనమాట. మీకు ఈ పింక్ రోజ్ పింక్ అన్నాను కదా అని మేబీ లైట్ షేడ్ అనుకోవద్దు, బ్రైట్ షేడే, కొంచెం డిఫరెంట్ టోన్ ఆఫ్ పింక్. మనకి యూజువల్గా దొరికే పింక్ కాదు, హాట్ పింక్ కాదు, అలాగని మెజెంటా టోన్ ఆఫ్ పింక్ కూడా కాదు. మనకి రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, కొంచెం నాటు ఫ్లవర్స్, వాటిలోనే కొంచెం థిక్ షేడ్ అనమాట. దాని మీద చిన్న చిన్ని మ్యాంగో బూటీ డిజైన్ అయితే వచ్చింది. బాగుంది యాక్చువల్గా. కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 3450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి వంకాయ కలర్లో ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి బ్రింజోల్ షేడ్లో ఉందన్నమాట. బ్రైట్ కలర్, బ్రైట్ బ్రింజోల్ షేడ్లో ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలాగా పార్సీ వర్క్ లాగా వచ్చిందనమాట. దగ్గరగా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు. చక్కగా ఒక కొలేజ్ లాగా వచ్చిందనమాట, ఒక ఫారెస్ట్ థీమ్ లాగా వచ్చింది. కింద బార్డర్స్ వచ్చేసి ప్రాపర్ గోల్డ్ జరీ అండి, ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ గోల్డ్ జరీ. మీకు జరీ క్వాలిటీలో కానీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీలో కానీ, లేకపోతే ఆ థ్రెడ్ వర్క్లో కానీ మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతా కూడా ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ, ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ జరీ, అండ్ మొత్తం కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట. మీకు లుక్ కూడా, అవుట్కమ్ కూడా మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకున్నా కూడా మీకు లుక్ అంతే ఎలిగెంట్గా ఉంటుంది. అంత రిచ్ గ్రాండ్ లుక్ అయితే ఉంటాయి శారీస్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. కింద ప్లీటింగ్ పోర్షన్ దగ్గరకు వచ్చేసరికి దీస్ ఆర్ ద ప్లీట్స్. ఇది మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన కలర్ అండి. సో ప్రీవియస్గా లేదు ఈ కలర్ యాక్చువల్గా. సో కింద వచ్చేసరికి ఇలా హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట. పైన ప్లెయిన్ వచ్చి కింద వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. కింద కూడా బార్డర్ వస్తుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా గ్రాండ్గా ఉంటుందండి శారీ. కొంచెం మనకి ట్రెడిషనల్ టచ్ అప్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కొంచెం డిజైనర్ కైండ్ ఆఫ్ శారీగా కూడా ఉంటుంది అనమాట. కొంచెం ట్రై చేయాలి, డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి వంకాయ షేడ్లోనే ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్, దాని మీద చిన్న బుటీ అయితే వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీకు లుక్ వచ్చేసి చక్క ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి దగ్గరగా, మీకు లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 3450. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి కదా. సో ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేసామండి. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఎవరైతే వ్యూ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో ఎక్కువ నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నట్టు వస్తుందండి వీడియో. సో అందుకని ఎన్నిసార్లు అడుగుతున్నాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా శారీస్ మీకు బాగా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.